స్తోత్రం. దేవుని యొక్క పరిశుద్ధ నామములో ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులందరికీ నా వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు అయిన తండ్రి పరిశుద్ధుడై రాజులకు రాజై ప్రభువులకు ప్రభు అయి అన్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి దేవుడు అని ఆయన గురించి ఎక్కడ ఉంది అంటుంటారు కొంతమంది. ఆయన గురించి ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడును అనుంది. తండ్రి అయిన దేవుడు అనగా సృష్టికర్త ఈ లోకంలోనికి వచ్చిన తన ప్రియకుమారుని గూర్చి సాక్ష్యమిస్తూ ఆయన బలవంతుడైన దేవుడు అని చెప్పాడు. కుమారుడిగా లోకంలోనికి వచ్చిన ప్రభు అయిన క్రీస్తు నేను దేవుడిని అని చెప్పుకున్నట్లయితే తండ్రిని అవమానపరిచినట్లు అవుతుంది. అది తెలియక అనేకులు ఆయన ఎక్కడ చెప్పుకున్నాడు దేవుడని చెప్పండి అంటుంటారు. కనుక సోదరులారా, ఇలాంటి దినములలో బ్రతుకుచున్న మన యొక్క జీవితాల్లో మన విశ్వాసాన్ని జాగ్రత్తగా కాపాడుకోవటానికి పరిశుద్ధ లేఖనాలను తండ్రి దయచేసినందుకు స్తుతులు చెల్లిస్తున్నాను. అయితే చాలామంది సంఘములు కడుతూ ఉన్నారు. ఎక్కడ అసలు ఖాళీ లేదు, ఏ ఊర్లోకి వెళ్ళినా ఖాళీ లేదు. మాకు చర్చ్ ఉంది మా ఊర్లో అని చెప్తున్నారు. అయితే ఈ కడవరి దినముల్లో ప్రత్యక్షముగా మనం చూస్తున్నాం, చర్చిలు వేల కొలదిగా ఉన్నాయి. అయితే నిజముగా దేవుని యొక్క సన్నిధి ఎక్కడ ఉంది అని ఆలోచన చేసుకున్నట్లయితే పరిశుద్ధ లేఖనాలలో ప్రభువే కట్టే ఇల్లు ఎక్కడ ఉంది అని మనం గమనిద్దాం. చూడండి, కీర్తనల గ్రంథం 127వ కీర్తన 1వ వచనం చదువుకుందాం. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే అన్నాడు. యెహోవా కట్టించిన ఇల్లు అది నిలబడుతుంది, అది స్థిరపరచబడుతుంది. కానీ యెహోవా కట్టకుండా, ఆయన యొక్క అనుమతి లేకుండా చాలామంది ఇల్లు కడుతున్నాం అనుకొని ఈ లోకంలో మీ ఇల్లు మా ఇల్లు గురించి ప్రభు ఇక్కడ వ్రాయలేదు. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాస వ్యర్థమే అనగా ప్రభువు సంఘము అనేది ప్రభు యొక్క ఇల్లు కదా. ఆ ఇల్లు ఆయన ఉద్దేశపూర్వకంగా అది స్థాపించబడకపోయినట్లయితే వాళ్ళు ఎంత ప్రయాసపడి కట్టినా అది వ్యర్థమే అన్నాడు. కనుక మనుషులంతా ఏదో విధంగా ప్రయాసపడుతూనే ఉన్నారు. ప్రతి మనిషి బ్రతకడానికో, ఉద్యోగాలకో, లేకపోయినట్ల బిడ్డల కొరకు, లేక వారు సంపాదనల కొరకు ఏదో ఒక విధంగా ప్రయాసపడుతూనే ఉన్నారు. కానీ వ్యర్థమైపోయే ప్రయాసలు విస్తారం. ఎందుకు ప్రయాసపడుతున్నారో తెలియదు. అయితే ప్రభువు యొక్క పనిలో కూడా అసలు ప్రభువు చెప్పకుండా, ప్రభువు పంపకుండా సంఘములు కట్టువారి ప్రయాస చాలా చాలా వ్యర్థం. ఎందుకంటే ప్రభువు యొక్క ఇంటిని ప్రభువు కట్టించాలి. అప్పుడే యెహోవా ఇల్లు కట్టిస్తాడు. ఆ యొక్క ఇల్లు స్థిరపరచబడుతుంది, నిలిచి ఉంటుంది. ఎప్పటి వరకు? మరలా ఈ యుగ సమాప్తి వరకు. కనుక మరి సొలొమోను ఒక కీర్తన వ్రాస్తూ యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయవారు మేల్కొని ఉండుట వ్యర్థమే అని చెప్తున్నాడు. పట్టణము అనగా సంఘమే, ఇల్లు అన్న సంఘమే. పట్టణం అనగా దేవుని యొక్క ప్రజలు. వీళ్ళందరూ కూడా ప్రభు యొక్క కాపుదల భద్రతలో ఉన్నారు కనుక క్షేమంగా బ్రతుకుతారు. లేకపోయినట్లయితే దాని కావలికాయివారు అనగా కావలికాయివారు అక్కడున్న ఆ సంఘమును చూసే పాస్టర్ వాళ్ళ పనులంతా కూడా వ్యర్థమైపోతాయి అని చెప్పాడు. ప్రయాస వ్యర్థమైపోతుంది. ఈ దేవుని యొక్క చిత్తానుసారముగా ఇల్లు కట్టకపోయినట్లయితే వారికి కట్టే వాళ్ళ ప్రయాస అంతా కూడా వ్యర్థమేనని చెప్తున్నాడు. ఈ ప్రయాసము ఎందుకు మనుషుల యొక్క ప్రయాస? దీనంతటిని లేఖనములలో మనకు నేర్చుకోవటానికి తండ్రి ఆయన అనుగ్రహించే సంగతులను గ్రహిద్దాం. చూడండి, ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం చూడండి. ఆకాశము క్రింద జరుగునది అంతటిని జ్ఞానము చేత విచారించి గ్రహించుటకై నా మనస్సు నిలిపితిని.
వారు దీని చేత అభ్యాసము నందవలనని దేవుడు మానవులకు ఏర్పాటు చేసిన ప్రయాసము బహు కఠినమైనది. ఈ లోకములో ఆకాశము క్రింద జరుగునది అంతటినీ జ్ఞానము చేత ఆయన మరి మహాజ్ఞాని గనుక సొలొమోను విచారించి గ్రహించుటకై నా మనస్సును నిలిపితిని. వారు దీని చేత అభ్యాసము నొందవలనని, అనగా జ్ఞానము చేత అభ్యాసము నొందవలనని దేవుడు మనుషులకు ఏర్పాటు చేసిన ప్రయాసము బహు కఠినమైనది. అభ్యాసం అంటే శిక్షణం. ఇది చాలా మనుషులకు ఏర్పాటు చేసిన నియమం చాలా కష్టమైంది అని తెలియచేస్తున్నాడు. ఎందుకంటే అతను మామూలుగా మనకు కంటికి కనిపించేదాన్ని కూడాను మనం సరిగా గ్రహించలేము, అర్థం చేసుకోలేము. కానీ రాబోయే వాటన్నిటినీ కూడా రాశాడు అంటే దేవుని చేత అధికంగా హెచ్చించబడి విస్తారమైన జ్ఞానాన్ని ఇంకా ఆ మనుషుని కన్నా ఏ ఒక్కళ్ళు ఆ తరం కాదు కదా, ఇక ఏ ఒక్కరూ కూడా అంత జ్ఞానం లేరు అని, అంత సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని ప్రభు అయిన క్రీస్తు యేసు తప్ప సొలొమోను జ్ఞానముతో మరి సరితూగే వాళ్ళు ఎవరు కూడా లేరు సోదరులారా. అంత జ్ఞాని గనుక అన్నీ చూసి చూసి మనుషుడికి దేవుడు నియమించిన ప్రయాసము, మానవులకు ఏర్పాటు చేసిన ప్రయాసము బహు కఠినమైనది అని తెలియజేస్తూ ఉన్నాడు. అయితే చూడండి, ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. మనుషుల ప్రయాసమంతయు వారి నోటికే కదా. మనుషులు ఎంతగా ప్రయాసపడినా, ఎంతగా మరి నాకు అసలు రెస్ట్ లేదు అని చెప్పుకుంటారు. దినవెల్లా ఏదో యాతన, పనుల్లో కష్టం, లేకపోతే ఉద్యోగంలో కష్టం లేకపోయినట్లయితే, ఎక్కడ కుటుంబాల్లో చూసినట్లయితే మనిషి అర్థం చేసుకోవటం, ఎంత ప్రయాసపడినా నాకు గుర్తింపు ఉండదనే బాధతోటి రకరకాల పరిస్థితులు, ప్రతి మనిషికి ప్రయాసతోనే జీవితం ముడిపడి ఉన్నది సోదరులారా. అయితే ఈ ప్రయాస అంతా కూడా కేవలము ఎంత చక్కగా చెప్పాడో చూడండి, వారి నోటికే కదా. మనుషుల యొక్క ప్రయాస అంతయి వారి నోటికే కదా, అయినను వారి మనస్సు సంతృష్టి నొందదు. ఎంత ప్రయాసపడినప్పటికీ ఇంకా చాలు అని కానీ, లేకపోతే సంతోషంగా ఉందని కానీ అనుకోదు. ఈరోజు మనకి ఎంత ఆదాయం వచ్చింది, ఇంకా సంపాదించాలనే మనసు, ఏం చేసుకుంటామనే జ్ఞానం ఉండదు. కనుక దేవుని యొక్క లేఖనముల ప్రకారముగా ఈ లోకంలో మానవుని యొక్క బ్రతుకు కేవలం నోటి కొరకు, వారి నోటి కొరకు ప్రయాసపడే బ్రతుకులకి ఎంత ఆశ అండి, ఎంతగా కొట్టుకులాడుతున్నారు ధనవంతులైపోవటానికి. ధనవంతుల్లో మరి మొదటి వ్యక్తిగా ఉండాలని ప్రయాసపడే వాళ్ళని చూస్తున్నాం. ఉద్యోగాల కొరకు, చదువుల కొరకు, చిన్న వయసు నుంచి కూడాను ఏదో ఒక అభ్యాసంలో స్కూల్కి వెళ్ళాలి, చదువుకోవాలి, కానీ ప్రతిదీ కూడా ప్రయాసతో కూడిన పనులుగానే దేవుని యొక్క లేఖనాల్లో వ్రాయబడి ఉన్నాయి. అయితే ప్రసంగి మహాజ్ఞాని గనుక అతను చెప్పిన మరి యొక్క మాట చూడండి, 2వ అధ్యాయం 26వ వచనం. ఎలాగనగా దైవ దృష్టికి మంచివాడుగా ఉండేవాడికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. దైవ దృష్టికి మంచివాడుగా ఉంటే ఎవరైనా దేవుని దృష్టిలో ఈ వ్యక్తి మంచివాడు అని అనుకోవాలి అంటే, అలాంటి మంచివారికట జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహిస్తాడట. జ్ఞానము, తెలివి, ఆనందము ఎవరిలో ఉంటాయంటే దేవుని దృష్టికి మంచి వారికి మాత్రమే ఈ లక్షణాలు ఉంటాయని చెప్పాడు. అయితే దైవ దృష్టికి ఇష్టడగవానికి ఇచ్చుటకై ప్రయాసపడి పోగు చేయు పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించును అని చెప్పాడు. చూడండి, దైవ దృష్టికి మంచివాడిగా ఉన్నవాడికి ఆయన జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహిస్తాడట. అయితే దైవ దృష్టికి ఇష్టడుగా ఉన్నవానికి, మంచివాడు వేరు, ఇష్టడు వేరు సోదరులారా గమనించండి. ఇష్టడుగా ఉండే వ్యక్తికి వారి కొరకు ప్రయాసపడి పోగు చేసే పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించును అని చెప్పాడు. పాపాత్ముడు ఎందుకు ఇంత తిప్పలబడి ప్రయాసపడి సంపాదించి చేస్తాడు అంటే, అదంతా దైవ దృష్టికి ఇష్టడగువానికి ఇవ్వటానికి నిర్ణయించబడిందట నా ప్రియ సహోదరి సహోదరులారా. కనుక దేవుని యందు భయభక్తులు కలిగి జీవించుట ఎంత ప్రయోజనకరమో,
ఈ లోకంలో నానా విధ వ్యయ ప్రయాసలు, ఎన్నో ప్రయాసలతోటి మనుషులంతా యాతన పడుట, అది ఎంత భారమైన బ్రతుకు, ఎంత కఠినమైన పరిస్థితులను అనుభవించాలో లేఖనములలో మనకు భక్తుల ద్వారా తండ్రి బయలుపరుస్తూ ఉన్నాడు. అయితే ఎంత ప్రయాసపడిన ఈ మనుషులందరూ కూడా మీరు గమనించినట్లయితే ఇర్మీయా గ్రంథం 51వ అధ్యాయం 58వ వచనంలో లాస్ట్లో చూడండి, జనములు వృధాగా ప్రయాసపడుచున్నారు, అగ్నిలో పడుటకై ప్రయాసపడుచున్నారు. జనములు కూడా అంత వృధాగా, అసలు ఖాళీ లేనట్లుగా, వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు, ఏది ఖాళీ ఉండదు. ఎక్కడ చూసినప్పటికీ జనాలు మరి చాలా యాతనతో ప్రయాసతో ఉన్న వాళ్ళను మనం చూస్తున్నాం. అయితే చివరికి మిగిలేది ఏంటి అంటే, అందుకే చెప్తున్నాడు, జనములు వృధాగా ప్రయాసపడుచున్నారు, అగ్నిలో పడుటకై ప్రయాసపడుచున్నారు అని చెప్తున్నాడు. మొత్తం అగ్నికే. పైగా మంచి మాటలు చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని దూషించడం కూడా మొదలు పెడతారు. దేనికో అది కూడా ప్రయాసే, అది కూడా చాలా బాధాయుక్తమైన పరిస్థితులు. అంటే లోకంలో ఏం జరుగుతుంది, ఈ ప్రజలందరూ కూడా వృధాగా ప్రయాసపడుతున్నారు, వీళ్ళంతా అగ్నిలో పడుటకై ప్రయాసపడుతున్నారు అని ప్రవక్త అయిన ఇర్మీయా ద్వారా ప్రభు అయిన తండ్రి హెచ్చరిక చేస్తున్నాడు. అందరూ కూడా, మనుష్యులందరూ కేవలం అగ్ని కొరకు ప్రయాసపడుతున్న పరిస్థితులే మనం చూస్తాం. చివరికి మిగిలేది మనుషులకు అగ్నియే సోదరులారా. అయితే ప్రభు యొక్క సన్నిధిలో ప్రవక్త అయిన హబక్కుకు మాట్లాడుతున్న మాట 2వ అధ్యాయం 13వ వచనం చూడండి, జనములు ప్రయాసపడుదురు కానీ అగ్నిపాలగుదురు. జనములు ప్రయాసపడుదురు కానీ అగ్నిపాలగుదురు. వ్యర్థమైన దాని కొరకు కష్టపడి జనులు క్షీణించుదురు. అన్నీ వ్యర్థమైన పనులే. ఒక్క ముక్కలో చెప్పాలంటే శరీరము కేవలము నిష్ప్రయోజనమైనది. అనగా మనిషిలో శరీరం ఆత్మ ఉన్నాయి కదా, ఆత్మ దానికి మరణం లేదు, శరీరం చచ్చిపోతుంది, ఇది మన్నైపోతుంది. కానీ ఈ యొక్క ప్రయాస అంతా మనుషులు బ్రతికేదంతా వారి నోటి కొరకే. మనుషుల యొక్క ప్రయాస అంతా వృధాగా, వ్యర్థముగా, కఠినమైన బాధలతో బ్రతుకుతున్న విధానాన్ని చూస్తున్నాం. అయితే ఇక్కడ ఏమంటాడు, వ్యర్థమైన వాటి కొరకు కష్టపడుతూ ఉన్నారు, చివరికి క్షీణించిపోతూ ఉన్నారు, చివరికి అగ్నిలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ అగ్ని కొరకు ప్రయాసపడుతున్నారు అంటే మరి ఎంత అవివేకమైన క్రియలు లోకములో మనుషులలో జరుగుతూ ఉన్నాయో కూడా మీరు గమనించండి. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో ఇలాంటి ప్రయాసతో ఉన్న ప్రజలందరి విషయంలో ఒక నూతనమైన క్రియను జరిగించడానికి ప్రభు అయిన తండ్రి చెప్తున్నాడు, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే అన్నాడు. యెహోవా కట్టించే ఇల్లు. ఈ ఇల్లు ఎక్కడుంది? యెహోవా కట్టించే ఇంటికి ఎవరిని ప్రభువు పిలుస్తూ ఉన్నాడు? జాగ్రత్తగా చూడండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28, 29 వచనాలు చదువుకున్నాం. ప్రయాసపడి భారం మోసుకొని పోవచ్చున్న సమస్త జనులారా. సమస్త జనులు ఏదో విధంగా ప్రయాసపడుతూనే ఉన్నారు. పాపాత్ములు ప్రయాసపడుతున్నారు, మరి ప్రతి వారు నోటి కొరకే ప్రయాసపడుతున్నారు, చివరికి అగ్నిలో కాలిపోవటానికి ప్రయాసపడుతున్నారు. మనుషులందరికీ ఈ విధమైన ప్రయాస చాలా కఠినమైనది నిర్ణయించబడినట్లుగా కూడా లేఖనాల్లో మనం చూస్తున్నాం. అయితే దేవునికి ఇష్టలైన వారికి ప్రయాసపడి పనిచేసి సంపాదించే పని పాపాత్ములకు నిర్ణయించాడంటే మరి ప్రభువు ఆయన తన సృష్టిలో తన వారి కొరకు, తన యందు భయభక్తులు కలిగిన వారి కొరకు ఎన్ని సదుపాయాలు చేస్తున్నాడో కూడా గమనించాలి. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు లోకంలోనికి వచ్చిన తర్వాత ప్రయాసపడి భారం మోసుకొని పోవచ్చున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేతును, నేను మీకు విశ్రాంతి కలుగు చేతును, నేను సాత్వికుడను, దీన మనస్సు కలవాడను. చూడండి, ప్రభువు దగ్గరికి ఎక్కడ ఏ ప్రయాసంలో ఉన్నారో నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. అంతేకాదు, నేను సాత్వికుడను, దీన మనస్సు కలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుందని
యేసుక్రీస్తు ఈ లోకంలో మనుష్య కుమారుడుగా ఉన్నప్పుడు చెప్పిన ఈ యొక్క మరి శ్రేష్టమైన మాట. ప్రయాసలందరూ ప్రయాసపడిపోతున్నారు, ప్రయాసపడి భారం మోసుకొంచున్న వారులారా రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. మొదటిగా విశ్రాంతినిస్తానని చెప్పాడు. తరువాత నేను దీనుడను సాత్వికుడను దీన మనస్సు కలిగిన వాడను కనుక నా కాడి ఎత్తుకోండి మీ మీద. నా యొక్క కాడి ఎత్తుకున్నట్లయితే అది చాలా తేలిగ్గా ఉంటుంది. నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎందుకంటే నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉండును అని చెప్పాడు. ప్రభువు యొక్క కాడి ఎత్తుకోవటానికి అందరికీ భయమే. అసలు ఆ కాడి చాలా సులువుగా ఉంటుందండి. ప్రభు యొక్క భారము చూడడానికి ఎంతో భయంగా కనిపిస్తుంది, కానీ చాలా తేలికట సోదరులారా. మనసు ప్రభు యొక్క భారాన్ని మోసేవారి యొక్క మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో, ఎంత నెమ్మదిగా ఉంటుందో. లోకం అంతా చుట్టుముట్టినప్పటికీ ప్రభు యొక్క భారాన్ని మోసే వ్యక్తి మనసులో ప్రశాంతంగా, అంతేకాదు సోదరులారా, సంతోషంగా సమాధానంగా ఉండగలడు. అంత మాత్రమే కాదు, ఆయన భారము తేలిక అని చెప్పాడు కదా. లోకంలో మనుషులందరూ ప్రతిదానికి కూడా ఆయాసపడిపోయి ప్రయాసపడుతూ వ్యసనపడిపోతూ నిజంగా వారి వారి స్థితిగతులను మర్చిపోయి మాటలాడకూడని దుర్భాషలు, నిజంగా మాట్లాడుకోకూడని అసభ్యకరమైన పదాలన్నిటినీ కూడా ఎంతగా మరి ఉపయోగించుకుంటూ వాళ్ళ యొక్క పాప భారాన్ని మోసుకొని వెళ్ళిపోతూ ఉన్న పరిస్థితులు ఉన్నాయో కూడా మనం చూస్తాం. కానీ ప్రభు యొక్క భారము మోయుట తేలిక అని చెప్పాడు. ఎందుకంటే ప్రభువు ఆయన శిలువ మరణము పొంది మనందరికీ మాదిరి చూపించాడు. ఆ మాదిరిలో మనం జీవించినట్లయితే ఆయన యొక్క భారము చాలా తేలికండి. లేదు, దేవుని యొక్క భారం అంటే సపోజ్ దేవుని పక్షంగా పనిచేస్తున్నారు అనుకోండి, చాలా కష్టం అనుకుంటాం, కానీ అందులో చాలా శాంతి సమాధానం ఉంది. ఆయన నా శాంతినే మీకు ఇస్తానంటాడు, నా సమాధానం మీకు తోడై ఉంటుందని చెప్తాడు. అంతేకాదు మీకు నెమ్మదినిస్తానని చెప్పాడు. లోకంలో కలిగేది కాదు నేను ఇచ్చేది, పరలోక సంబంధమైందని ప్రభు చాలా లేఖనాలు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. అయితే దేవుని యొక్క సన్నిధిలో భక్తులు కూడా వారు చాలా రకాలైన భారమును బాధ్యతను ప్రభుపక్షంగా కలిగి జీవించినట్లుగా మన యొక్క జీవితాల్లో చూస్తున్నాం. ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్తమైన వారిలా నా యొద్దకు రండి అన్నాడు. ఎంతమంది వస్తున్నారో, ఎంతమందికి మరి విశ్రాంతి దొరుకుతుందో, ఎంతమంది ప్రాణాలకు విశ్రాంతి దొరుకుతుందో మీ జీవితాల్లో మీకు మీరే ఆలోచన చేసుకునండి. అయితే దేవుని యొక్క శ్రేష్టమైన లేఖనాల్లో చూడండి, అపోస్తుల కార్యములు 20 అధ్యాయం 33 నుంచి చదువుదాం. యమని వెండినైనను బంగారమునైనను వస్త్రములనైనను నేను ఆశింపలేదు. నా అవసరముల నిమిత్తమును నాతో ఉన్నవారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను. చూడండి, అపోస్తులుడైన పౌలు అనేక సంఘములు కట్టాడు. వాళ్ళందరినీ పెద్దలందరినీ ఒక రోజున పిలువనంపించి ఇక్కడ రాస్తాడు 17వ వచనం. అతడు మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానం పంపి సంఘపు పెద్దలను పిలిపించెను. వారు తన యొద్దకు వచ్చినప్పుడు అతడు వారితో ఇట్లా నేను అని మొదలుపెట్టి చెప్తాడు. చివరికి ఏం చెప్పాడంటే, నా యొక్క ఎవని బంగారమునైనను వెండినైనను వస్త్రములనైనను నేను ఆశింపలేదు. నా అవసరముల నిమిత్తమును నాతో ఉన్నవారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను. మీరును ఇలాగున ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకొనవలననియు అన్ని విషయములలో మీకు మాదిరి చూపితిని అన్నాడు. అపోస్తులుడైన పౌలు ఆయన ఎంత ప్రయాసపడ్డాడో తెలియచేస్తూ, నేను ఎవరి దగ్గర ఏది ఆశించలేదు, నా అవసరముల నిమిత్తము నాతో ఉన్నవారి యొక్క అవసరముల నిమిత్తం ఈ నా చేతులే కష్టపడినవని మీకే తెలియను. మీరు చూస్తున్నారు నేను ఎంత కష్టపడి పనిచేస్తున్నానో మీరు చూస్తున్నారు అంటూ
మీరును ఇలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షిస్తారని నేను మీకు మాదిరి చూపించుతున్నాను. దేని విషయంలో? పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకొని మీరు కూడా అన్ని విషయములలో నమ్మకముగా జీవించడానికి మీకు బోధించేవాడిని కనుక, బోధకుడనై ఉన్నాను కనుక నేను మీకు మాదిరి చూపిస్తున్నాను అని తెలియచేశాడు. కనుక అపోస్తులుడైన పౌలు ఎంతో ప్రయాసపడి బలహీనులను సంరక్షించుకున్నట్టుకు ఎవరి దగ్గర ఏది ఆశించలేదు. తన చేతులతో కష్టపడి పని చేసుకున్నట్లుగా ప్రభు యొక్క సాక్షిగా పెద్దలందరి మధ్యలో నిలిచి తెలియచేస్తున్నాను. సంఘము గురించి ఆయన ఎంత వేదన పడుతూ సంఘములు, విశ్వాసులు వారి యొక్క పరిశుద్ధతను కూర్చి వారిని మరి చూసే కాపరులారా ఎంత జాగ్రత్తగా ఉండాలో వాటన్నిటి విషయమై ఆ పెద్దలందరికీ తెలియచేసి బాధపడుతూ మీ అందరి కొరకు నేను మాదిరి చూపించాను అని తెలియచేస్తున్నాడు. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకున్నాడు. ఏం చెప్తాడు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో. కనుక క్రీస్తును పోలి జీవించుట అది అంత సామాన్యమైన విషయమా నా ప్రియ సహోదరి సహోదరులారా? ఈ కాలంలో చూడండి, క్రీస్తు బోధను చెరిపివేసిన వారు, క్రీస్తును విసర్జించిన వారు, క్రీస్తును అసలు ఎప్పటికీ ఎవరికి తెలియకుండా తలుపులు మూసివేసిన వారు, అసలు క్రీస్తు వాక్యము లేకుండా చేసిన వారు ఈనాడు ఎందరో పాస్టర్లు ఉన్నారు. కానీ ఆనాటి నుంచి అపోస్తులు వారు పడిన ప్రయాస నేటికి మన మధ్యలో నిలిచి ఉన్నది అంటే వారు ఎంత ప్రయాసతో ఎంతగా పరలోకం కొరకు ప్రజలను సిద్ధపరచాలని ఆశతోటి పనిచేశారో దయచేసి లేఖనాల్లో మీరు గమనించవచ్చును. అయితే కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 22వ వచనం నుంచి చూడండి. వారు హెబ్రీలా, నేనును హెబ్రీయుడనే. వారు ఇశ్రాయేలీయుల, నేనును ఇశ్రాయేలీయుడనే. వారు అబ్రహాము సంతానమా, నేనును అట్టివాడనే. వారు క్రీస్తు పరిచారకుల, వెర్రివాని వలె మాట్లాడుచున్నాను. నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను, మరి విశేషముగా ప్రయాసపడితిని అన్నాడు. నిజంగా ఆనాడు అపోస్తులుడైన పౌలు ఆయన తన్ను గురించి సాక్ష్యం చెప్పుకుంటూ చాలా పత్రికల్లో చాలా చోట్ల వ్రాసాడు. కానీ ఆనాడు దేవుని యొక్క ప్రజలైన వారందరూ కూడా అపోస్తులకు ఇచ్చినంత ప్రాధాన్యత పౌలుకి ఇవ్వలేని స్థితిలో ఉన్నారు. మరి ముఖ్యముగా కొరింథీ సంఘాల్లో. ఎందుకంటే అపోస్తులు ప్రభువుతో ఉన్నారు. అపోస్తులుడైన పౌలు సబులుగా ఉండి సంఘాన్ని హింసించి చాలా బాధలు పెట్టాడు. కనుక ఈయన చెప్పే మాటలన్నీ వాళ్ళందరూ చాలా తేలికగా చులకనగా చూస్తూ ఉన్నారు. ఆయనకు చాలా బాధ కలిగింది. ఎందుకంటే అసలు మిక్కిలి శ్రేష్ఠులైన, చూడండి ఈ యొక్క అధ్యాయంలోనే 5వ వచనం, నేనైతే మిక్కిలి శ్రేష్ఠులైన ఈ అపోస్తుల కంటే లేస మాత్రమును తక్కువ వాడను కానని తలంచుకొంచున్నాను అన్నాడు. అపోస్తులు చాలా శ్రేష్ఠులే, నేను వాళ్ళని ఏమాత్రం కూడా తక్కువగా మాట్లాడను. కానీ మిక్కిలి శ్రేష్ఠులైన ఈ అపోస్తుల కంటే నేను కొంచెం కూడా తక్కువ వాడిని కాను. అయితే ఆయన బాధ ఏంటంటే ఆయన ఏదో తగ్గించేస్తున్నారు, లేకపోతే ఆయనకు గౌరవం ఇవ్వట్లేదు, ఆయనకు విలువనివ్వట్లేదని ఆయన బాధ కాదు. అపోస్తులుడైన పౌలు యొక్క వేదన ఏంటంటే నా ద్వారా వినే సువార్త వీళ్ళు పోగొట్టుకుంటే నష్టపోతారు. అపోస్తులే సాక్ష్యం ఇచ్చారు కదా. పేతురు అంటాడు, పౌలు మన సహోదరుడైన పౌలు చెప్పిన మాటలు గ్రహించుట పామర్లకు, విద్యావిహీనులకు చాలా కష్టం అని చెప్తాడు. అనగా విద్యావిహీనులు అంటే లోకంలో చదవర్లు కాదు, చదువుకున్న వాళ్ళు, పిహెచ్డీలు చేసిన వాళ్ళకి కూడా ఏమీ పెద్ద ఇది అర్థమయ్యే సంగతులేం కావు. విద్యావిహీనులు అనగా ఏంటంటే దేవుని యొక్క లేఖనములలో పాండిత్యాన్ని సంపాదించుకొని ఎంతో జ్ఞానం కలిగిన వారికే కానీ అసలు పౌలు గారి భాష అర్థం కాదని అపోస్తులే సాక్ష్యం ఇచ్చిన సంగతులు కూడా లేఖనాల్లో వ్రాయబడి ఉన్నాయి. కనుక ప్రజలు చూసినట్లయితే అపోస్తులుడైన పౌలు చెప్పిన మాటల్ని నిర్లక్ష్య పెడుతూ ఉన్నారు. అందువల్ల చెప్పాడు, మీరు అపోస్తులను వారిని ఘనపరుస్తూ ఉన్నారు, వారి మాటల మీద లక్ష్య పెడుతున్నారు. కానీ నేను చెప్పేది ప్రభువైన తండ్రి ప్రత్యేకమైన రీతిలో నన్ను దర్శించాడు, నన్ను నియమించుకున్నాడు ఆయన. నేను చెప్పే మాటలు వినకపోతే నా ప్రియ సహోదరి సహోదరులారా మీరందరూ చాలా నష్టపోతారు.
చాలా విషయాలు మీకు తెలియాలి, లేకపోతే సాతాను మిమ్మల్ని ఒక ఆట ఆడించేస్తుంది, మిమ్మల్ని తంత్రాల్లో చిక్కించేస్తుంది, మిమ్మల్ని మోసం చేస్తుంది. కనుక అనేకమైన సంగతులు ప్రభు నా ద్వారా క్రీస్తు ఆత్మ సంపూర్ణంగా సమృద్ధిగా కలిగి ఉన్నాను కనుక నా యొక్క సంగతులు మీరు వినకపోయినట్లయితే చాలా నష్టపోతారని ఆయన బాధ. అందుకే చెప్తున్నాడు, వారు క్రీస్తు పరిచారకుల, నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను. వారు ఇశ్రాయేలీయుల, నేనును ఇశ్రాయేలీయుడనే. వారు హెబ్రీయుల, నేనును హెబ్రీయుడనే. వారు అబ్రహాము సంతానమా, నేనును అట్టివాడనే. వారు క్రీస్తు పరిచారకుల, వెర్రివాని వలె మాట్లాడుచున్నాను. నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను, మరి విశేషముగా ప్రయాసపడతనే అని చెప్పాడు. అసలు క్రీస్తు సువార్తను ప్రకటించుట అంటేనే ప్రయాసతో కూడింది. అపోస్తులుడైన పౌలు ఆ కాలంలో క్రీస్తు సువార్త ప్రకటించడానికి చాలా ప్రయాసపడినట్లుగా లేఖనాల్లో ఆయనే చెప్తున్నాడు సోదరులారా. ఎందుకంటే యేసును గురించిన సువార్త సులభంగా ఎవరైనా అంగీకరిస్తారు. దేవుని నమ్ముకోండి అంటే చూడండి, మొట్టమొదటి దినాల్లో భారతదేశంలో సువార్త అంటూ వినబడినప్పుడు ఎవరు ప్రకటించినప్పటికీ కూడా చాలామంది బీదల మధ్యలోకి వెళ్ళి దేవుని యొక్క వాక్యాలు అంటున్నారు కదా, బ్రిటిష్ వాళ్ళ దేవుడు మన దేవుడు కాదు అనేసి మాట్లాడే మూర్ఖులు. మరి కొంతమంది అయితే అసలు ఆ దేవుడు మన దేశానికి సంబంధించినాడు కాదు, మనిషి అన్న ప్రతి వాడికి సంబంధించిన క్రీస్తు, ఆయన ప్రతి ఒక్కరిని రక్షించడానికి లోకానికి రక్షకుడిగా వచ్చిన ప్రభు అయిన క్రీస్తుని గురించి మరి వారి యొక్క హృదయ స్థితిని బట్టి వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది. ఏదేమైనప్పటికీ మొట్టమొదటి దినాల్లో కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో ఉన్నవాళ్ళు, మరి అనేక వ్యాధులు, బాధల్లో ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరకు వచ్చి ఎవరైనా సరే మంచి మాట చెబితే వారు ఆదరణ పొందారు. కనుక చాలా ఎక్కువ మంది ప్రభువుని అంగీకరించినట్లుగా చూస్తాం మనం. కానీ ఈ ప్రభువుని అంగీకరించిన వాళ్ళందరూ వీళ్ళకి కొత్తగా వాళ్ళని అడ్డం పెట్టుకొని బ్రతకటానికి బ్రతుకు తెరువుకు పాస్టర్లు బయలుదేరిపోయారు. ఈ పాస్టర్లు వీళ్ళ యొక్క జీవితాల్లో ఒక సాక్ష్యం ఉండదు, ఒక పద్ధతి ఉండదు. 4 ముక్కలు ఏదోటి నేర్చుకోవటం, సంఘాలు పెట్టేయటం, జనాలను పోగేసుకోవటం, వాళ్ళు హాయిగా బ్రతకటం, ఈ పద్ధతిలోనికి అంత మోసం చేస్తూ ఉన్నారు. అయితే దేవుని యొక్క రాజ్య సువార్త, పరలోక రాజ్య సువార్త వేరేగా ఉన్నాయి సోదరులారా. అంతేకాదు యేసును గూర్చిన సత్యము, క్రీస్తునందలి సత్యము కూడా చాలా వ్యత్యాసంతో ఉన్నాయి అనే సంగతిని కూడా చెప్పాను. అందుకే యేసు రక్షకుడుగా మీరు ప్రభువుని నమ్ముకోండి, మీకు బాగుంటుంది, లేకపోతే మీకు ఈ రోగం పోతుంది, లేకుంటే మీకు ఈ వస్తాయి ఆ వస్తాయి అనేసి ఏదో ఒకటి చెప్పడం వల్ల ప్రజలు దానికి త్వరగానే ఆకర్షించబడతారు. కానీ పరలోకానికి రండి అని పిలిచే సువార్త, అదే పరలోక రాజ్య మర్మము, అదే పెండ్లి విందు, అదే నిత్య సువార్త, అదే సత్య సువార్త, అదే ఆత్మ సంబంధమైన సత్యవాక్యం. కనుక వీటన్నిటినీ ప్రక్కన పెట్టేసి ఇంక ఎవరికి తోచినట్టు వాళ్ళు చెప్పడం, మాది ఆ సంఘం, మాది ఈ సంఘం, మాది ఆ సంఘం అని ఇంకా అసలు క్రైస్తవ్యం అంటే అర్థం లేకుండా కేవలము దూషణ పాలవటానికి మాత్రమే ఈ దినాన సేవ జరుగుతోంది సోదరులారా. నిజముగా పరలోకానికి ప్రజలను సిద్ధము చేసే సువార్త ఉంటే ప్రపంచం అంతా కూడా గడగడలాడిపోతుంది. అపోస్తులు సువార్త ప్రకటించిన దినాల్లో భూలోకమును తలక్రిందులు చేయవారు ఎక్కడ కూడా వచ్చారని చెప్పుకున్నారు. కానీ అంత తక్కువ మంది అంత పవర్ఫుల్గా పనిచేశారు. కానీ ఈనాడు విస్తారంగా సేవకులు ఉన్నారు, అంత చాలా దొంగలు. కనుక దేవుని యొక్క లేఖనాల్లో భక్తుడు అంటున్నాడు, వారు క్రీస్తు పరిచారకుల, వెర్రివాని వలె మాట్లాడుచున్నాను, నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను అని చెప్పి నేను క్రీస్తు నిమిత్తము ఎంతో ప్రయాసపడి ఉన్నాను అనే సంగతిని కూడా ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. మరి అనేక పర్యాయములు చెరసాల్లో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయంలో ఉంటిని, యూదుల చేత 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తిన్నానని చెప్పాడు. 3 మారు బెత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, 3 మారు ఓడ పగిలి శ్రమ పడితిని, ఒక రాత్రి పగలు సముద్రం, ఇంకా చెప్పలేనన్ని బాధలు అనుభవించాడు అపోస్తులైన పౌలు. అందుకే మనం ఇందాక చదువుకున్న అపోస్తుల కార్యాల్లో పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమని మీరు నేర్చుకోండి. ఇది పెద్దలకు అనగా దేవుని సేవ చేసేవారందరికీ చెప్పిన మాట. అసలు అలాంటి వాళ్ళు ఉన్నారు? అసలు ఉన్నారా ఎవరైనా? ఎంతసేపు ఎవరి దగ్గర ఏదో ఒకటి ఆశించే వాళ్ళు సంఘాలు పెట్టిందే అందుకు సోదరులారా. వాళ్ళు పరలోకం కొరకు, ఈ పరలోక ద్వారాలు కాదు,
పాతాళలోక ద్వారములు అని ప్రభువైన యేసుక్రీస్తు పేతురుతో చెప్పాడు. నేను ఎవరనుకుంటున్నారు అని తన శిష్యుల్ని అడిగాడు ఒకప్పుడు యేసయ్య. అడిగితే వాళ్ళు రకరకాలుగా ప్రవక్తను, బాప్తిస్మిచ్చి యోహాను రకరకాలుగా చెప్పుకున్నారు. మరి మీరేమనుకుంటున్నారు అని అడిగినప్పుడు పేతురు అన్నాడు, నీవు సజీవుడమైన దేవుని కుమారుడైన క్రీస్తువు అన్నాడు. క్రీస్తు అనే శబ్దం పేతురు నోట వెంట రాగానే ప్రభువు, నీవు ధన్యుడవు, సీమోను బర్యానో నీవు ధన్యుడవు, పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకు ఇస్తున్నానని చెప్పాడు. దాని ఎదుట పాతాళలోక ద్వారంలో నిలువనేరమని చెప్పాడు. పరలోకం ఎదుట పాతాళలోక ద్వారాలు అంటే లోకంలో విగ్రహాలు పూజలు చేసేవాళ్ళు వీళ్ళందరూ లేదు పాతాళానికి అని ఈ అబద్ధ బాధకులు చాలా మాయమాటలు చెప్తున్నారు. కాదు సోదరులారా, పాతాళలోక ద్వారములు అంటే దేవునిని నమ్ముకున్నామని చెప్పుకొని క్రీస్తు బోధను బోధించని ప్రతి చర్చి కూడా పాతాళలోక ద్వారమే. కనుక ఏ చర్చి కూడా పరలోక రాజ్య సంబంధమైన సువార్త దగ్గర నిలవదు అని ఆనాడే చెప్పాడు ప్రభువైన యేసుక్రీస్తు. కనుక దయచేసి మీరు యొక్క లేఖనాలు గమనించినట్లయితే, ప్రభువు మనకు తెలియజేసిన ఈ యొక్క అనుభవాలు చూసినట్లయితే ఆయన అంటున్నాడు, ఎన్నో శ్రమలు ఎన్నో ప్రయాసలతోటి నేను ప్రభువు కొరకు క్రీస్తు వాక్యము కొరకు జీవించిన వాడను, ఎన్నో ప్రయాసలు ఎదుర్కొన్నాను, బహుగా ప్రయాసపడితిని అని తెలియచేసిన అనుభవాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అయితే గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం చూడండి. దేవదర్శన ప్రకారమే వెళ్ళితిని, మరియు నా ప్రయాసము వ్యర్థమైపోవునేమో లేక వ్యర్థమైపోయినదేమో అని నేను అన్ని జనులలో ప్రకటించుచున్న సువార్తను వారికి నీ ప్రత్యేకముగా ఎన్నికైన వారికి నీ విశదపరిచితిని. ఇక్కడ గమనించండి, అపోస్తులుడైన పౌలు క్రీస్తు సువార్తను ప్రకటన చేయటానికి ప్రభువు చేత ఏర్పాటు చేయబడి ఉన్నాడు. తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నేను ప్రత్యేకపరచానని చెప్పాడు. నా ప్రియకుమారుని నీ శరీరంలో నుండి చూపించడానికి నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను అని చెప్పిన అపోస్తులుడైన పౌలు క్రీస్తుని గురించి ప్రకటిస్తూ వెళ్తుంటే కొంతమంది బోధకులు వచ్చేసారు. ఆయన ఎక్కడ సువార్త చెబుతున్నాడో ఆయా ప్రదేశాల్లో కొంతమంది వచ్చి వాళ్ళు ఏం చెప్పారో తెలిసిన వేరొక సువార్తను చెప్పారు. సోదరులారా, మీరు ఆ విషయాన్ని చూడండి. 1వ అధ్యాయం 6వ వచనంలో చూడండి. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచి, క్రీస్తు కృపను బట్టి, క్రీస్తు కృప వేరు సోదరులారా, పరలోక సంబంధమైన నిరీక్షణతో కూడినది. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచి అనగా నేను మీకు క్రీస్తు బోధనే కదా చెప్పాను. అయితే నేను మిమ్మల్ని పిలిచాను, క్రీస్తు వాక్యాన్ని చెప్పాను, అయితే మీరు భిన్నమైన సువార్త తట్టుకు ఇంత త్వరగా తిరిగిపోటు చూడగా నాకు ఆశ్చర్యం అవుతున్నది అన్నాడు. మరొకడు వచ్చేసాడు, భిన్నమైన సువార్త చెప్పాడు. భిన్నమైన సువార్త అంటే దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు మిమ్మల్ని అంతా. అంటే ధర్మశాస్త్ర కాలంలో శరీర సంబంధమైన ఆశీర్వాదాలు ఉన్నాయి కదా, నీకు దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఈ విధముగా ఆశీర్వదింపబడుదురు అని ఈ ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం సపోజ్ తీసుకోండి. దేవుని చేత ఆశీర్వదించబడిన వారు ఎలాగుంటారని వాక్యం చెప్పారనుకోండి, అది కూడా బైబిల్లోదే. మేమేమి బైబిల్లో లేకుండా ఏం చెప్పలేదు కదా, దేవుని మాటలే కదా మేము కూడా చెప్పామని పైపెచ్చు గొడవలు పెడతారు. కానీ ఈ కాలములో క్రీస్తు ఈ లోకములోనికి మనిషి కుమారుడుగా వచ్చిన తర్వాత ఈ కాలములో ధర్మశాస్త్ర సంబంధమైన దీవెనలు, ఆశీర్వాదాలు, శరీర నియమములతో కూడిన భక్తి ఇప్పుడు చెల్లదు. ప్రస్తుత కాలములో క్రీస్తు వాక్యమే మనము వినాలి, విశ్వసించాలి. ఆ వినడానికి క్రీస్తు వాక్యాన్ని చెప్పే బోధకుడిని ప్రభువే పంపాలి. ఆ ప్రభువు పంపిస్తే ఆ పంపబడిన వాడు క్రీస్తు వాక్యం చెప్తే వినిన మనము విశ్వసించినట్లయితే ఈ పద్ధతిలో విశ్వాస సంబంధమైన జీవితాన్ని జీవించడానికి శక్తివంతులం అవుతాం. అంతేగాని భిన్నమైన సువార్తలు చెప్పుకుంటున్నారు. ఇది కూడా ఏమన్నాడు, భిన్నమైన సువార్త తట్టుకు అన్నాడు. అది కూడా సువార్తే, కానీ భిన్నమైన సువార్త. భిన్నమైన సువార్త తట్టుకు మీరు అందరూ తిరిగిపోయారు. క్రీస్తు ఏమొచ్చి పరలోక సంబంధి, ధర్మశాస్త్రం శరీర సంబంధమైంది. మరి క్రీస్తు చూసినట్లయితే ఆత్మస్వరూపుడై ఉన్నాడు, మనం పరలోకానికి వెళ్ళటానికి దారి చూపించాడు అని ఇంత చక్కగా విడదీసి చక్కగా బోధించిన అపోస్తులుడైన పౌలు బోధను త్రిప్పివేసి
వీళ్ళందరూ తిరిగిపోయారు. భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. అది మరి ఒక సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరుపగోరి మిమ్మల్ని కలవరపరచువారు కొందరున్నారు అన్నాడు. ఇది కలవరపరచే సువార్త సోదరులారా. భిన్నమైన సువార్త అంటే మనుషుల మనసులలో కలవరం పుట్టించే సువార్త కనుక ఈ కలవరపరచువారు కొందరున్నారు అని మేము మీకు ప్రకటించిన సువార్తను గాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకముల నుండి వచ్చు దూత అయినను మీకు ప్రకటన చేసినట్లయితే అట్టివాడు శాపగ్రస్తుడగును గాక అని చెప్పాడు. ఈ రోజుల్లో క్రీస్తు సువార్త ప్రకటించని వారందరూ శాపగ్రస్తులే. భిన్నమైన సువార్తను చెప్పేవాళ్ళు, భిన్నమైన సువార్త అంటేనే కలవరము పుట్టించే సువార్త. దేవుడు అక్కడ అలా చెప్పాడా, ఇలా చెప్పాడా? మేము చెప్పేది బైబిలే కదా, మా చేతుల్లో ఉంది బైబిలే కదా. వాళ్ళందరూ కూడాని మరి ఆ పౌలు చెప్పేదంతా ఏదేదో చెప్తాడు. మేము ఎంత అసలు మనం బ్రతకాలి కదా లోకంలో, దేవుడు మనల్ని దీవిస్తాడు కదా అని ఈ లోక సంబంధమైన శరీరాశలను ప్రేరేపిస్తూ చెప్పే భిన్నమైన సువార్త, అది క్రీస్తు సువార్త వినే వాళ్ళకి కలవరం పుట్టించేస్తుంది. ఈ కలవరం పరిచే సువార్తను ప్రకటించువారు ఈనాడు అసలు పర్సంటేజ్గా తీసుకున్నట్టయితే సోదరులారా 95% కన్నా ఎక్కువే కానీ తక్కువ కాదు. అంత భిన్నమైన సువార్తే. క్రీస్తు సువార్తను చెరిపివేసి భిన్నమైన సువార్త చెప్పి దేవుని యొక్క సన్నిధిలో శాపగ్రస్తులైపోతూ ఉన్న బోధకులు మీకు నాయకులైపోయారు, మీకు కాపర్లు అయిపోయారు, మీకు పాస్టర్లు, మీకు అయ్యగారులు. ఎక్కడికి వెళ్ళిపోతున్నారో ఆలోచన చేసుకోండి. అయితే శాపగ్రస్తుడగును గాక అని మేము ఇది వరకు చెప్పిన ప్రకారం ఇప్పుడు నువ్వు మరలా చెప్పుచున్నాము. మీరు అంగీకరించిన సువార్త కాక మరి ఒకటి ఎవడైనను మీకు ప్రకటించిన ఎడల వాడు శాపగ్రస్తుడగును గాక. ఇక తిరుగులేదు. అసలు ప్రతి చోట చెప్పవలసింది క్రీస్తు సువార్త, క్రీస్తు బోధ చెప్పాలి. క్రైస్తవుడికి ప్రాముఖ్యమైంది బోధ. సంఘాలను బట్టి బోధలను ఏర్పాటు చేసుకొని ఎవరిష్టం వచ్చినట్టు బోధలను వాళ్ళు పెట్టుకొని వెళ్ళిపోయేది అది సత్యమైంది కాదు సోదరులారా. అది అబద్ధికుల లక్షణం. ప్రభు యొక్క లేఖనం ఏం చెప్తుంది, ప్రవచనాలు ఏం చెప్తున్నాయి, ప్రవక్తలు ఏం చెప్పారు, అపోస్తులు ఏం చెప్పారు, క్రీస్తు ఏం చేసి చూపించాడు, వీటన్నిటిని ఆధారం చేసుకొని ఎవడైనా క్రీస్తు బోధ మీ వద్దకు తేకపోయినట్లయితే అట్టివాడిని మీ ఇంట్లోకి రానియొద్దు, వాడికి వందనాలని కూడా చెప్పొద్దని చెప్పింది. అందుకే యోహాను రాసిన 2వ పత్రికలో. అయితే ఇక్కడ చూడండి, ఇక గలతీ పత్రికలోనే 1వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకుని చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకుని చూచుచున్నానా? మనుషుల దయ కావాలా, దేవుని దయ కావాలా? నేను మనుషుల దయను సంతోషపెట్టుకోరినట్లయితే నేను దేవుని దుఃఖపెట్టిన వాడనే కదా అయిపోతాను. నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేను ఇప్పటికీ నీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకయే పోవుదును. అసలు అట్టటి వాళ్ళు క్రీస్తు దాసులే కారు, ప్రభువు చేత పంపబడిన ఆయన దాసులే కారు. అపోస్తుడైన పౌలు క్రీస్తు దాసుడను కాబట్టి నేను క్రీస్తును గురించిన బోధ చెప్పాను, కానీ వేరొకడు వచ్చేసి భిన్నమైన సువార్త చెప్పాడు. మీరందరూ తిరిగిపోయారు. ఇలాగా లోకమంతా అల్ల కల్లోలం అయిపోయింది. అసలు సత్యం ఏంటో తెలియదు సోదరులారు. ప్రతోడు బోధకుడే. సత్యాన్ని గురించి చెప్పేవారు లేరు, కానీ ప్రతి చోట చర్చియే, ఖాళీయే లేదు. ఏ ఊరు ఖాళీ లేదని చెప్తున్నాను కదా, ఖాళీ లేదు. కనుక దేవుని యొక్క సన్నిధిలో దయచేసి అందుకని రాస్తున్నాడు అపోస్తులైన పౌలు 2వ అధ్యాయం 2వ వచనం చూడండి. దేవదర్శన ప్రకారమే వెళ్ళితిని, మరియు నా ప్రయాసము అవునేమో లేక వ్యర్థమైపోయినదేమో అని నేను అన్ని జనులలో ప్రకటించుచున్న సువార్తను వారికిని ప్రత్యేకముగా ఎన్నికైన వారికి విశదపరిచితిని. నా సువార్త ఏంటి, నువ్వేదో చెప్పేస్తున్నావు, ఏదో పరలోకం అంటావు, పరలోక రాజ్య సంగతులు అంటావు, పరలోక రాజ్య సువార్తని అంటావు, శరీరం ఆత్మకు ఆత్మ శరీరానికి వ్యతిరేకంగా ఉన్నాయి అంటావు. అసలు ఇదేంటిదయ్యా నువ్వు చెప్పేది? చెప్పాడు కదా రోమపత్రికలో, శరీరం ఆత్మకును ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించుచున్నావు అంటాడు 8వ అధ్యాయంలో. కనుక ఇదేంటి నువ్వు చెప్పే అంతా గలతీ పత్రికలో చెప్పాడు. ఎక్కడ పడితే అక్కడ శరీరానికి ఆత్మని విభాగించుకునే సువార్త చెప్తున్నాడు అపోస్తులైన పౌలు. ప్రజలందరూ ఆనాడు బోధకులు శరీర సంబంధమైన మాటలు చెప్తున్నారు,
ప్రజలు కూడా వాటికి లోబడిపోతూ ఉన్నారు. అందుకని అంటున్నాడు, నా ప్రయాస వ్యర్థమైపోద్దేమోనని నేను చెప్పే సువార్త వారికిని, అన్ని జనుల్లో నేనేం ప్రకటిస్తున్నానో అది వారికిని. ఆ తరువాత అన్నాడు, ప్రత్యేకంగా ఎన్నికైన వారికిని విశదపరిచితిని. అందరికీ ఎన్నికైన వారిగా నాడు అపోస్తులు ఉన్నారు. మొత్తానికి ఇది ప్రభు సత్యం చెప్పమన్నాడు నన్ను. నాకు ఆయన ఈ యొక్క పని చేయడానికే నన్ను ఏర్పాటు చేసుకున్నాడు కనుక నేను ఈ స్వార్థను ప్రకటన చేస్తూ ఉన్నాను అని చక్కగా తేటగా వారందరికీ కూడా చెప్పాను. లేకపోతే నేను స్వార్థ చెప్పడం వల్ల ప్రయోజనం ఏంటి? అది వ్యర్థమైపోతుంది. నేనేమో కొంతమందిని దేవుని యొక్క పిల్లలుగా క్రీస్తు వైపు చూపించాలనుకుంటే మరొకడు వచ్చేసి వీళ్ళందరినీ వేరొక మార్గంలోనికి తోసుకొని వెళ్ళిపోతున్నాడు. వాళ్ళందరినీ కూడా చూడండి విశాల మార్గంలోనికి లాక్కుపోతున్నాడు. నేను చెప్పే స్వార్థ వ్యర్థమైపోతుందని చెప్పి ఆయన ఎంత నా ప్రయాసము వ్యర్థమగునేమోనని నేను చెప్పే స్వార్థ ఈ రోజుల్లోనంటే అన్ని సదుపాయాలతోటి స్వార్థ ప్రకటిస్తున్నాం. కానీ సోదరులారా, ఒకానొకప్పుడు అపోస్తుల కాలంలో వాళ్ళు ఎంతో ప్రయాసపడి ఎక్కడన్నా దేవుడంటే ఏమనరు, క్రీస్తు సువార్తను చెబితే అక్కడ దెబ్బలే, రాళ్ల దెబ్బలే, బొండల్లో వేసి బిగించిన పరిస్థితులే. అపోస్తులైన పౌలు ఇందాక మనం చదువుకున్నాం, ఎంతగా బహుగా ప్రయాసపడ్డాడో కూడా మనం ఈ లేఖనాల్లో గమనించాం. కనుక దేవుని యొక్క సన్నిధిలో నా ప్రయాస వ్యర్థమైపోతుందేమోనని నేను భయపడుతూ ఉన్నాను అని తెలియచేస్తూ ఉన్నాడు. అయితే తెస్సలోనికైలకు వ్రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 2వ వచనం చూడండి. విశ్వాసముతో కూడిన మీ పనిని ప్రేమతో కూడిన మీ ప్రయాసమును మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకొనుచు మా ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపన చేయించి అందరి నిమిత్తం ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అని చెప్పాడు. అతను ప్రార్థనలో అతను కృతజ్ఞతలు చెల్లించేది ఎంత ఘనమైన విశ్వాసులను గూర్చి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడో తెలుసా? అసలు ఏం ప్రార్థనలో, ఏం కృతజ్ఞతలో, ఏ స్తోత్రాలో ఏంటో అసలు అంత సాతాను భాష అంతా సంఘాల్లో చొరబడిపోయింది సోదరులారా. సాతాను యొక్క మరి అదొక ప్రపంచం, మాయా ప్రపంచం చొరబడిపోయింది. ఒక్కళ్ళకి భక్తి రాదు, ఒక్కళ్ళ మనసు మారదు. ఎన్నాళ్ళు చర్చికి వెళ్ళినా అదే విధానంలో ఉంటారు. అయ్యే లోకస్తులతో ఏకీభవించి లోకాచారాలు పాటించి శరీర సంబంధమైన బ్రతుకుతూ విశ్వాసులు అని చెప్పుకుంటారు. అసలు ఇలాంటి విశ్వాసులు పరిశుద్ధ గ్రంథంలో ఒక్కళ్ళు కనపడలా నాకు. ఆయన ఎంత చక్కగా స్తుతించి కీర్తిస్తున్నాడో విశ్వాసులను బట్టి చూడండి. విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును. ఒక పని చెయ్యాలి అంటే, ప్రభు కొరకు ప్రయాసపడాలి అంటే ప్రేమ ఉండాలి. అంటే ప్రేమతోటి ప్రయాసపడాలి అంటే ఎంత హృదయములో ఎంతగా విశ్వాసము కలిగి పనిచేస్తూ ఉన్నప్పటికీ ప్రేమతో కూడి ప్రయాసపడే విధానాన్ని మనం సంపాదించుకోగలం. ప్రేమ లేనివాడు చూడండి, ప్రయాస అంటే ఏంటంటే చాలా కష్టంతో కూడింది. పని వేరు, కష్టం వేరు, శ్రమ వేరు, బాధ వేరు, ప్రయాస వేరు సోదరులారా. దీంట్లో మనం చదువుకుంటున్నాం కదా, యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. అనగా దేవుని ఆజ్ఞ లేకుండా చాలామంది సంఘాలు కడుతున్నారు, వాళ్ళు కూడా చాలా ప్రయాసపడుతున్నారు, కానీ అది వ్యర్థమైపోయే ప్రయాస. ప్రభువునందు భక్తుడు ప్రయాసపడుతూ ఉన్నాడు, నా ప్రయాస వ్యర్థం కాకూడదు. నేను ఇక్కడ సువార్త చెప్పాను ఇక్కడ ప్రజలకు అంటే వీళ్ళందరూ నా దేవుని సముఖంలో కనిపించే అంత బాధ్యతగా చెప్తున్నాను. వాళ్ళ కోసం ఎంతైనా ప్రయాసపడుతున్నాను, ఎన్ని బాధలైనా పడుతున్నాను, కానీ వాళ్ళు దేవుని యొక్క మహిమలో చేరుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. అంత బాధ్యతతో పనిచేస్తూ ఉన్నాడు. అయితే విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును, వీటన్నిటినీ జ్ఞాపకం చేసుకొని మానక నేను దేవునికి ప్రార్థనలు చేస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అని అలాంటి విశ్వాసులు తయారు కావాలి అనేది భక్తుని యొక్క వాంఛ. వేరొకడు వచ్చి భిన్నమైన బోధ చెప్తే ఎక్కడ భరించగలడండి? ఎక్కడ భరించగలడు సోదరులారా? ఆయన అందుకని పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రులే పిల్లల కొరకు అని కూడా చెప్పాడు. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం
14 నుంచి చూడండి. ఇదిగో ఈ 3వసారి మీ వద్దకు వచ్చుటకు సిద్ధముగా ఉన్నాను. వచ్చినప్పుడు మీకు భారముగా ఉండను. మీ సొత్తును కాదు మిమ్మునే కోరుచున్నాను. పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి కూర్చదగినది కదా. కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరచేదను. నన్నును నేను వ్యయపరచుకొందను. నేను మిమ్మల్ని ఎంత ఎక్కువగా ప్రేమించుచున్నానో మీరు నన్ను అంత తక్కువగా ప్రేమింతురా అని మాట్లాడుతూ ఉన్నాడు. నన్నును నేను వ్యయపరచుకుందును అంటే నా ప్రాణము పోవునంతగా నేను సంఘము కొరకు, దేవుని యొక్క సార్వత్రిక సంఘం ప్రభువు కొరకు, ప్రభువు యొక్క రాజ్య వ్యాప్తి కొరకు, అనగా అనేకులను పరిశుద్ధులుగా తయారు చేయట కొరకు ప్రయాసపడతాను అని భక్తుడు తెలియచేస్తున్నాడు. నా కొరకు మీరేదో చేయాలని మిమ్మల్ని నేనేం కోరుకోవటం లేదు. మీ సొత్తులు నాకు అవసరం లేదు, మిమ్మల్ని నేను కోరుకొంచున్నాను. అయినా నేను సువార్త చెప్పి మిమ్మల్ని కన్నాను. తల్లిదండ్రులు పిల్లల కొరకే, పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు. ఎంతగా తను తాను తగ్గించుకొని ఎంత భారమైన పని చేస్తూ కూడా మరి అపోస్తుడైన పౌలు కొరింథీల మధ్య పనిచేశాడో, వారికి ఎటువంటి లేఖలు వ్రాసాడో దయచేసి చూడండి. నన్ను కూడా నేను మీ కొరకు వ్యయపరచుకుంటాను, నా ప్రాణం పోగొట్టుకోవడానికి కూడా మీ కొరకు సిద్ధంగా ఉన్నానని చెప్పిన భక్తులు వాళ్ళు ఎక్కడ సోదరులారా? అలాంటి పరిచర్య పద్ధతి, అలాంటి పరిచారకులు దొరుకుట ఎంత భాగ్యం అంటే అసలు అలాంటి పరిశుద్ధత నేర్పించే వాళ్ళు అసలు ఎక్కడైనా ఉన్నారా సోదరులారా? కొరుకుడు పుండు ప్రాకినట్లుగా వారి మాటలు ప్రాకి భయంకరముగా అబద్ధపు మాటలతో సర్వనాశనం చేస్తున్న ఈ కడవరి దినాల్లో దొంగలెక్కడ? మన పరిశుద్ధ అపోస్తులు ప్రభు చేత పంపబడి ప్రభు యొక్క రాజ్యవ్యాప్తి కొరకు ప్రాణాలు బలిగా అర్పణ చేసుకున్న, పానార్పణముగా పోయబడి ఉన్నానని చెప్పిన భక్తులు వాళ్ళెక్కడ సోదరులారా? దేవుని యొక్క శ్రేష్టమైన నామములో ఇంతగా తండ్రి మనకు ఆయన ప్రేమను ఇంకా మిగిల్చి ఉంచాడంటే వాళ్ళు చేసిన ప్రయాస సామాన్యమైంది కాదు. ప్రభు యొక్క అపోస్తుల యొక్క ప్రయాస సాధారణంగా వాళ్ళు శరీరం కొరకు ఒక్క నిమిషం కూడా ఆలోచించుకోలేదు. కేవలము ఆత్మలు పరలోకానికి సిద్ధపరిచే విధానం కొరకు ఎంత ప్రయాసపడ్డారో దయచేసి గమనించమని మిమ్మల్ని నేను వేడుకుంటూ ఈ సంగతులు తెలియజేస్తూ ఉన్నాను. అయితే భక్తుడు తన ప్రయాస వ్యర్థమైపోవటం ఆయన ఎంత మాత్రము తనకిష్టం లేదు. అవసరమైతే నా ప్రాణం పెడతాను, మీరు మాత్రం సాతాను నుంచి, బంధకాల నుంచి, లోక సంబంధమైన దురాశల నుంచి, మీ శరీర సంబంధమైన వ్యర్థమైన ఆచార పద్ధతుల నుంచి మీరందరూ విడుదల పొంది ఆత్మ సంబంధులై, పరలోక సంబంధులై, నీతి మార్గంలో నడిచిన వారిగా బ్రతకాలి అనేది అపోస్తుడైన పౌలు యొక్క కోరిక. అందుకే చెప్తాడు, నేను నా ముఖము తెలియని వారందరి కొరకు ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొని కోరుచున్నాను అంటాడు. కొలసీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 1వ వచనం, మీ కొరకును లవొదికయ వారి కొరకును శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొని కోరుచున్నాను. ఎందుకు పోరాడుతున్నాడు? ఏంటి ఆయనకు పోరాడాల్సిన భారం ఏంటి? క్రీస్తు ప్రేమ మమ్మలను బలవంతము చేయుచున్నది అంటాడు. క్రీస్తులో చూడండి, అందుకే ఫిలిప్పీలో చదువుకున్నాం కదా, కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసం, వీటికి అర్థాలు తెలుసా సోదరులారా? అసలు ఏ వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము కలవారుగా ఉండి ఒక్కదాని అందే మనస్సును ఉంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. అపోస్తులుడైన పౌలు యొక్క స్వరము ఈ దినాన మీ చెవులలో వినిపిస్తుందా? వారికి సంఘము ఎడల ఎంత బాధ్యత ఉందో చూడండి. ఎలాంటి హృదయశుద్ధి కలిగిన విశ్వాసుల సమూహాన్ని సమకూర్చి ప్రభువుకు అప్పగించాలనుకుంటున్నాడు చూడండి. ఆయన చెప్తాడు, దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, పవిత్రురాలైన కన్యకునిగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు మిమ్మల్ని సమర్పింపవలనని ఇంటిని కానీ ప్రధానము చేసిని కానీ, సర్పం తన కుయుక్తి చేత హవను మోసపరిచినట్లు ఒకవేళ ఎవరినైనా మోసపరుస్తానేమో అని భయపడుతున్నాను అంటాడు. ఆ మాటల యొక్క సారాంశం, ఆ మాటలలో ఉన్న భావాలు, మన ఎడల వారికి ఉన్న మక్కువ, అత్యధికమైన బాధ్యత, భారం, వారంతా కూడా
ప్రభు దగ్గర నేర్చుకున్నారు, ప్రభు యొక్క భారాన్ని ఎత్తుకున్నారు. అది నాకు తేలికయే అంటాడు. ఎందుకంటే ప్రభు భారం, శరీరం ఎన్ని శ్రమలు అనుభవించినా ఆత్మలో ఎంతో ఆనందాన్ని కలిగి వాళ్ళు ప్రభు కొరకు ప్రయాసపడి ఉన్నారు. సోదరులారా, దయచేసి జ్ఞాపకం చేసుకోనండి. లోకంలో అందరూ ప్రయాసపడుతున్నారు, దేనికో 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 వ్యర్థమైపోయి కాలిపోవడానికి. కానీ ప్రభు పిలుస్తూ ఉన్నాడు, నా దగ్గరికి రండి అని పిలుస్తున్నాడు. అంతేకాదు ఆయన యొక్క భక్తులు పిలుస్తూ ఉన్నారు. వారందరూ కూడా క్రీస్తు బోధ కొరకు బహుగా ప్రయాసపడి ఉన్నారు. సోదరులారా, అంత మాత్రమే కాకుండా దేవుని యొక్క పరిశుద్ధమైన ఆయన యొక్క నామములో మీరు మీ యొక్క ప్రయాస కూడా వ్యర్థము కాకుండా ఆయన ఏ విధముగా మాట్లాడుతూ ఉన్నాడో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో 15వ అధ్యాయం 58వ వచనం చూడండి. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండుడి. చాలా విషయాలు చెప్పాడు, చాలా సంగతులు చెప్పాడు. 15వ అధ్యాయం అంతా చివరికి చెప్తున్నాడు, కాగా నా ప్రియ సహోదరులారా, స్థిరులను కదలని వారుగా ఉండండి. ఎందుకంటే మీ ప్రయాస ఎప్పటికీ వ్యర్థం కాదు. ప్రభువు కొరకు, ప్రభు రాజ్యవ్యాప్తి కొరకు ప్రయాసపడుచున్నవారు దేవుని యొక్క సన్నిధిలో ఎంతో రాత్రనక పగలనక పనిచేస్తూ, లేకపోయినట్లయితే బోధకులతో వారితో కూడా ఏకీభవించి, అనగా ప్రభువు చేత పంపబడిన క్రీస్తు పరిచారకులకు సహకారులై ఉండి వారితో ఏకీభవించి అలాగూ నమ్మకస్తులుగా జీవించే వారికి వాళ్ళకి ఏమని తెలియచేస్తున్నాడంటే, నా సహోదరులారా, మీ ప్రయాస ఎప్పటికీ వ్యర్థం కాదు. మీరు స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. సంఘము పరిశుద్ధంగా ఉండటానికి ఒక్క బోధకుడు క్రీస్తు స్వార్థ ప్రకటించినప్పటికీ అందరూ కూడా సహకరిస్తేనే కానీ అందరూ ఏకభావం కలిగి ఏక మనస్సు కలిగి ఒక్కదాని అందే మనస్సు ఉంచుచు నా సంతోషమును సంపూర్ణం చేయడం చెప్తున్నాడు కదా. కనుక అందరూ కూడా ఏకభావం కలిగిన విశ్వాసులుగా తయారు కావాలనేది, అలాంటి పనిలో సహకరించుచున్న వారందరూ మీరెప్పుడు మేమే ప్రయాసపడుతున్నాం, కొందరు బాగానే వెళ్ళిపోతున్నారని నిరాశ చెందక్కర్లేదు. మీ ప్రయాస ప్రభువునందు ఎప్పటికీ వ్యర్థం కాదు. కాబట్టి ఒక స్థిరమైన మనసును తయారు చేసుకునండి. ఏ విషయంలో కూడా వాళ్ళు ఏదో చెప్పి, వీళ్ళు ఏదో చెప్పి, ఎవరేదో చెప్పి, సాతాను ఏదో విధంగా పాడు చేయాలని చూసినా మీరు కదిలిపోయే మనస్సు మీలో ఉండకూడదు. స్థిరమైన మనస్సును కలిగి ప్రభువు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి అని తెలియజేస్తున్నాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12-13 వచనాలు చదువుకుందాం. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చయిత గలవారునై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. చూడండి ఎంత చక్కగా చెప్పాడో. ఇతను ఎపఫ్రా అనే క్రీస్తు యేసు దాసుడు. గమనించండి, క్రీస్తు యేసు దాసుడుగా ఉన్నాడు. మీ అందరికీ వందనాలు చెప్తున్నాడు. ఎందుకంటే మీరందరూ సంపూర్ణులను ప్రతి విషయంలో దేవుని చిత్తమును సంపూర్ణముగా గ్రహించే మనసు కలిగి ఉండాలని మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. నిజంగా ఉపవాసాలతో జాగరాలతోటి దేవుని యొక్క సన్నిధిలో విశ్వాసుల్లో పరిశుద్ధత కలగటానికి భక్తులు ఎంత ప్రార్థన చేస్తూ ప్రార్థననే పోరాటముగా కూడా తెలియచేస్తున్నాడో గమనించండి. ఈ ఎపఫ్రాను క్రీస్తు దాసుడు, అతను ఎంతగా ఆసక్తి కలిగి ఉన్నాడో మీరు గమనించండి. ప్రార్థనలో పోరాడుచున్నాడు. ఇతడు మీ కొరకును, లవదికై వారి కొరకును, హీరాపొలి వారి కొరకును బహుప్రయాసపడుచున్నాడని ఇతని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను. అపోస్తులుడైన పౌలు ఎపఫ్రా యొక్క ప్రయాసను గురించి సాక్ష్యం ఇచ్చిన అనుభవాలు లేఖనాల్లో రాసిపెట్టాడు. వాళ్లే కాదు సోదరులారా, ఈ దినాన క్రీస్తు పరిచర్యలో పాలుపంపులు పొందుతున్న ప్రతి ఒక్కరూ కూడా వారి ప్రయాసము ఎప్పటికీ మనుషులు మర్చిపోవచ్చు, కానీ ప్రభు యొక్క కృప మీకు తోడై ఉంటుంది. నిత్యము సంఘముల కొరకు ప్రార్థనలో పోరాడుచు ప్రయాసపడుచు వారందరినీ పట్టు వదలక దేవుని కొరకు
పనిచేస్తున్న వారు సంఘముల కొరకు ఎంత ప్రయాసపడిన అనుభవాలు ఉన్నాయో కూడా దయచేసి అపోస్తులుడైన పౌలే సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. మన సహోదరుడైన ఎపఫ్రా మామూలు వ్యక్తి కాడు అని చెప్పడానికి. కనుక దేవుని యొక్క ఘనమైన నామములో ప్రభువునందు మనందరినీ కూడా శక్తివంతులుగా జ్ఞాపకం చేసుకోవాలని, పరిశుద్ధులుగా ఆయన ఎదుట నిలువ పెట్టాలని పరిశుద్ధాత్ముడు, అపోస్తులు, క్రీస్తు బోధ మన కొరకు ఎంతగా ఆశిస్తూ ఉన్నారో కూడా దయచేసి మీరు గమనించండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వల్లనే అయ్యున్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు, కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడుతుని. చాలా చెప్పుకొచ్చాడు. సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన లేఖనముల ప్రకారముగా ఏ విధముగా జీవించి మరణించి సమాధి చేయబడి 3వ దినాన లేచాడు. ఆయన కేఫాకు తర్వాత 12 మందికి కనిపించాడు. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక సమయం మందే కనబడను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించిరి అని వ్రాస్తూ, తర్వాత ఆయన యాకోబుకు అటు తర్వాత అపోస్తలకు అందరికీ కనబడెను. అందరికీ చూడండి, అందరికీ కడపట కాలమందు పుట్టినట్టున్న నాకును కనబడెను. ఎలాగనగా నేను అపోస్తులందరిలో తక్కువ వాడను, దేవుని సంఘమును హింసించినందున అపోస్తులను అనబట్టకు యోగ్యుడను కాను. అయినను నేనేమై ఉన్నాను అది దేవుని కృప వలననే అయ్యున్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు, కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడుతుంది అని చెప్పాడు. ఎవరి జీతం వాళ్ళకి అక్కడ దాచిపెట్టాడు. ప్రభు అయిన తండ్రి పరుగు పందెంలో అందరూ కూడా బహుమానం పొందాలని మొదలు పెడతారు, కానీ బహుమానం ఒక్కరికే వస్తుంది. అలాగే బహుమానం పొందువని వలె పరుగెత్తమని చెప్పిన పౌలు అపోస్తులందరికంటే చివర కాలమందు పుట్టినట్టున్న నాకు కూడా కనిపించాడు. ప్రభు కనిపించి ఆయన నిమిత్తం ఒక సాధనముగా నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. కనుక అందరికంటే నేను చాలా ఎక్కువ ప్రయాసపడ్డానని తన గురించి తాను సాక్ష్యమిస్తూ ఉన్నాడు. కనుక ప్రయాస అనేది వాళ్ళకంటే నేను ఎక్కువ చేస్తున్నాను, వాళ్ళకి ఎక్కువ చెప్పరు, నాకు ఎక్కువ చెప్తున్నారని స్వల్పమైన విషయాల్లో కూడా మనకి సడుగులు వస్తాయి. చిన్న చిన్న విషయాల్లో మనం విసిగిపోతుంటాం, అలసిపోయినట్లుగా మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ భక్తులు ప్రయాసపడ్డారు సోదరులారా. ప్రయాస శరీరం అంతా నలగొట్టుకున్నారు. వాళ్ళు మన కొరకు కూడా వాళ్ళు చాలా చాలా ప్రయాసపడిన అనుభవాన్ని పరిశుద్ధ లేఖనాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ లోక సంబంధుల వలె కేవలం నోటి కొరకు ప్రయాసపడే, ఏదో ఈ లోకంలో బ్రతుకుటకు ప్రయాసపడే బ్రతుకు వృధా వ్యర్థమైపోతుంది. కానీ క్రీస్తునందు ప్రయాస ఎంత ఘనమైనదో, క్రీస్తునందు ప్రయాసపడితే ఎంత చక్కని ఫలితం ఎదుర్కోబోతూ ఉన్నామో, అలాంటి పద్ధతిలో విశ్వాసములో స్థిరపరచబడుతూ ప్రతి విషయంలో మనల్ని మనం తగ్గించుకొని మన ద్వారా ప్రభు యొక్క నామం హెచ్చించబడాలి. మన సహోదర బంధంలో ఏక మనస్సు ఏక భావము కలిగిన వారిగా ఉండి మనం భక్తులను సంతోషపెట్టే వారిగా బ్రతకాలి. ఏదో నోటికొచ్చిన మాటలు, సరదాగా మాట్లాడుకునే మాటలు ఇవన్నీ పాపమునకు హేతువులు. కానీ ప్రభువునందు ప్రతి విషయంలో కూడా భయంతో మాట్లాడేది, మీరేది మాట్లాడుకున్నా మీ నోటి నుంచి వచ్చే ప్రతి మాట అది వినువారికి చాలా సహాయకరంగానో, ఆత్మీయంగా హెచ్చరికగానో, లేకపోయినట్లయితే ఉపయోగకరంగానో, మేలుకరంగానో ఉండాలి. కానీ ఏయో నోటికొచ్చిన మాట్లాడుకునే భక్తుల్లాగా మన జీవితాల్లో ఏ ఒక్కరూ నష్టపోకూడదు సోదరులారా. ప్రతి విషయంలో కూడా ప్రభువును, పరిశుద్ధులైన అపోస్తులను చూద్దాం, వారి అడుగుజాడల్లో నడుచుకుందాం. మన కొరకు ప్రయాసపడిన వారికి మనం కూడా కృతజ్ఞత కలిగి జీవించడం ధర్మమే కదా. కనుక దేవుని యొక్క సన్నిధిలో మనము మన యొక్క ప్రయాస కూడా ఎన్నటికీ వ్యర్థం కాదు. కనుక తను తగ్గించుకొని దీనుడుగా, రిక్తుడుగా, దాసుడుగా, ఎన్నికలేని వాడిగా సిలువలో వేలాడిన ప్రభువును చూద్దాం. ఆయన కృపగలిగిన ఉపదేశాన్ని బోధించిన అపోస్తుల యొక్క బోధను చూద్దాం. క్రీస్తు బోధలో స్థిరపరచబడి దేవునికి ఇష్టలుగా మన యొక్క బ్రతుకులు ముగించుకునేలోగా ప్రభు చేత సాక్ష్యం పొందిన వారిగా బ్రతుకుదాం. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తుతులు చెల్లిస్తూ ముగించేస్తున్నాను. దేవునికి స్తోత్రం.